నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపు ప్రభావంతో కాకినాడలో స్తంభించిన పరిశ్రమలు మరియు సీపోర్ట్ పనులు. భారీ ర్యాలీతో నిరసనలో పాల్గొని బంద్ విజయవంతం చేసిన కార్మికులు. కాకినాడ నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా అగ్రస్థానంలో నిలిపేందుకు చర్యలు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో మరింత వేగవంతంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించిన కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. ఏపీలో మోడీ ప్రభుత్వానికి తొత్తులుగా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరలో జిల్లాలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తారన్న ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం. ఇక డీటెయిల్స్ చూస్తే 4 లేబర్ కోడ్ల రద్దు, 30,000 రూపాయల కనీస వేతనం డిమాండ్తో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపు ప్రభావంతో కాకినాడలో పరిశ్రమలు మరియు సీపోర్ట్ పనులు నిలిచిపోయాయి. భారీ ర్యాలీతో కార్మికులు నిరసనలో పాల్గొని బంద్ విజయవంతం చేశారు. దేశవ్యాప్త సమ్మె పిలుపు మేరకు కాకినాడ సీపోర్ట్లో తెల్లవారుజామునే ఏ షిఫ్ట్, జనరల్ షిఫ్ట్ పనులను కార్మికులు నిలిపివేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించగా బస్సులను అడ్డుకోవడంతో పోలీసులతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి మసీదు సెంటర్, బాలా చెరువు మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ వద్ద జరిగిన బహిరంగ సభలో సిఐటియు, ఏఐటియుసి తదితర కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు. కార్మికులందరికీ కనీస వేతనం 30,000గా నిర్ణయించాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ సమ్మెకు ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. సంక్షేమ బోర్డులు 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన ఆదేశాల వరకు తీసుకునేంత వరకు 10 గంటల పెంపు నిర్ణయాన్ని రంగంలో పనిచేసే కార్మికులకి కనీస వేతనం 30,000 రూపాయలు. చట్టాన్ని రద్దు చేయాలి. చట్టాన్ని రద్దు చేయాలి. చట్టాన్ని ఈ వర్కర్లన్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేంత వరకు, ఈ వర్కర్ల అభ్యర్థ వరకు, పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేంత వరకు కార్మికుల ఉద్యోగులు విద్యార్థుల ఐక్యత. సంస్థల ప్రైవేటీకరణ 4 లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు, 4 లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు గుర్తించాలి స్కీమ్ వర్కర్లందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా. చట్టాన్ని పోరాడి పోరాడి రైతుల ఐక్యత, కార్మికుల ఉద్యోగులు పోరాడి 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 తీరుతాం. రద్దు చేయాలి అనేది పూర్తి చేసి మా బహిరంగ సభని ప్రారంభించుకుంటాం. 4 లేబర్ కోడ్లు, 4 లేబర్ కోడ్లు, ఆటో వాళ్ళకి సంక్షేమ బోర్డు, ఆటో వాళ్ళకి సంక్షేమ బోర్డులు, రవాణా సంక్షేమ బోర్డు. 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన ఆదేశాల వరకు తీసుకునేంత వరకు 10 గంటల పెంపు నిర్ణయాన్ని పూర్తి మద్దతు తెలిపినటువంటి
50 మంది కార్మిక సంఘాలకి మేము ముందుగా నమస్కారం తెలియపరుచుకుంటూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇది మరెన్నోసార్లు ఈ కలెక్టరేట్ కూడా ఉద్యమాల ద్వారా మరి సదస్సులు జరిగాయి. కానీ ఇది చాలా చారిత్రాత్మకమైన ఒక సమ్మె అని చెప్పి చెప్పదప్పదు. ఈ రోజుల్లో మరి ప్రతి కార్మికుడు, ప్రతి కర్షకుడు, ఉద్యోగుడు అందరూ కూడా ఒక సంక్షేమ పథకాలు, కార్మిక చట్టాలు, సంక్షేమ పథకాలు కోరుకునే వ్యక్తే. కానీ ఈరోజు ఏ ప్రాబ్లం వచ్చినా వైఎస్ఆర్సీపీ చూసి ఎక్కడ కూడా మీకు సపోర్ట్గా ఉంటుంది. ఈ కార్మికులకి ఏ ఇబ్బంది వచ్చినా మేము ఎప్పుడు కూడా మీ ముందు మీ వెనకాల మేము కంపల్సరీ ఉంటాం అని మీకు తెలియపరుస్తున్నాం. నా పేరు చక్రవర్తి, వైఎస్ఆర్టీయూసీ జిల్లా అధ్యక్షుడు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి భారీ స్థాయిలో సమ్మె విజయవంతం అయ్యింది. మరి అన్ని రంగాల వారు కూడా ఈరోజు మరి సమ్మెలో పాల్గొన్నారు. ముఖ్యంగా కాకినాడ ఏపీ పోర్టు, అలాగే ఆర్టీసీ, అలాగే మరి అన్ని కార్మిక సంఘాలు కూడా పాల్గొన్నాయి. ఈరోజు మరి మేము చెప్తున్నాం 4 లేబర్ కోడ్లు కూడా రద్దు అవ్వాలి. అలాగే చివరిదాకా కూడా మరి పోరాటం సాగిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. కేంద్ర కార్మిక సంఘాలుగా ఈరోజు ఐఎన్టీసీ కూడా మరి అన్ని సంఘాలు కూడా పాల్గొన్నాయి.